విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అబోలిష్ ద మదర్సా బోర్డ్? భారతదేశంలో మదర్సా బోర్డును రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ అండ్ మధ్యప్రదేశ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ మదర్సా బోర్డుని అబాలిష్ చేసింది, లేకపోతే బ్యాన్ చేసింది అని చెప్పుకోవచ్చు. మదర్సా బోర్డ్ని బ్యాన్ చేసి ఏం చేసింది? మైనారిటీ ఎడ్యుకేషనల్ బిల్ని పాస్ చేసింది. సో ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ బిల్ ఎవరు పాస్ చేశారు అంటే ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్. సో ఆయన రిటైర్డ్. సో ఆయన ఇప్పుడు ఉత్తరాఖండ్కి గవర్నర్ లాగా పనిచేస్తున్నారు అనమాట. సో ఆయన మైనారిటీ ఎడ్యుకేషనల్ బిల్ని పాస్ చేసి ఈ మదర్సా బోర్డ్ని అబాలిష్ చేయడం జరిగిందనమాట. సో ఈ మదర్సా బోర్డు ఏంటి అంటే ఈ మదర్సా బోర్డు ప్రకారం ఓన్లీ ముస్లిమ్స్ని మాత్రమే మైనారిటీస్గా కన్సిడర్ చేస్తారనమాట. ఏవైతే ముస్లిం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ ముస్లిం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ లాగా రికగ్నిషన్ ఉండింది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన మైనారిటీ ఎడ్యుకేషనల్ బిల్ ప్రకారం ఏంటి, సిఖ్స్ కానీ, జైన్స్, బుద్ధిస్ట్, పార్సీస్, లేకపోతే క్రిస్టియన్స్, వీళ్ళందరికీ సంబంధించిన అండ్ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, సో వీళ్ళందరికీ సంబంధించిన ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ బిల్లోకి కన్సిడర్ చేస్తారనమాట. సో వీళ్ళందరూ కూడా ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించాలి అనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మదర్సా బోర్డు జూలై 1, 2026కి ఎక్స్పైరీ అవుతుందన్నమాట. సో ఇది జూలై 1, 2026కి మదర్సా బోర్డు ఎక్స్పైరీ అయిన తర్వాత ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ బిల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ బిల్లులో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని సిక్, జైన్, పార్సీ, క్రిస్టియన్, సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించుకోవాలి అనుకుంటే ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ బోర్డులో వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు.